జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము రామాయణము మొదటి భాగము బాలకాండలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క పుట్టుక, అలాగే వారి యొక్క విద్యాభ్యాసము మొదలైనటువంటి విషయాలన్నింటిని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ యొక్క వీడియో చివరిలో 5 ప్రశ్నలు అడగబడతాయి. వాటికి మీరు సమాధానాలను కామెంట్ బాక్స్లో వ్రాయగలరని భావిస్తున్నాను. ఈ యొక్క దివ్య పురుషుడు ఇచ్చినటువంటి దివ్య పాయసాన్ని దశరథ మహారాజు తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇచ్చిన తర్వాత సంవత్సర కాలము గడుస్తుంది. ఆ పాయసం వారు తింటారు. అది తిన్న తర్వాత సంవత్సర కాలం గడుస్తుంది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మిస్తాడు. దశమి నాడు కైకేయికి భరతుడు జన్మిస్తాడు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించడం జరుగుతుందన్నమాట. ఈ వార్త విన్న అయోధ్య ఆనందభరితమైపోయింది. అంటే దశరథ మహారాజుకి 3 భార్యలకు 4 కుమారులు జన్మించారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు అనేటువంటి విషయము తెలియగానే అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారట. ఆనందభరితులైపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ యొక్క అయోధ్య ప్రజలు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతున్నారు. ఈ యొక్క రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎలా పెరుగుతున్నారట? శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతున్నారట. అంటే ఒక నెలకి 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము, కృష్ణపక్షము అని. పక్షానికి 15 రోజులు ఉంటాయన్నమాట. శుక్లపక్షము అంటే ఈ యొక్క అమావాస్య వెళ్ళిన దగ్గర నుండి నెక్స్ట్ 15 రోజుల్ని మనం శుక్లపక్షము అంటాము. ఆ శుక్లపక్షంలో ఈ యొక్క చంద్రుడు రోజు రోజుకి, అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు రోజుకి ఆ యొక్క చంద్రుడు పెరుగుతూ వచ్చి సంపూర్ణ చంద్రుడిగా మనకి కనిపిస్తాడు పౌర్ణమి వచ్చేటప్పటికి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఈ మధ్య కాలంలో ఉండేటటువంటి సమయాన్ని 15 రోజుల్ని మనం శుక్లపక్షము అనేసి పిలుస్తాం అన్నమాట. ఆ విధంగా చంద్రుడు ఏ విధంగా దినదినాభివృద్ధి చెందాడో శుక్లపక్షంలో చంద్రుడు, అదే విధంగా ఈ యొక్క రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారట. అంటే రోజు రోజుకు కూడా చక్కగా పెరుగుతూ ఉన్నారు. వేద శాస్త్రాలను అభ్యసించారు. వేదాలను, శాస్త్రాలను కూడా అభ్యసించటం జరిగిందట. వేదాలు 4 వేదాలు మనకి అవేంటి అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్మణ వేదము, 4 వేదాలను కూడా అభ్యసించారు. అలాగే 4 ఉపవేదాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే ధనుర్వేదము, ఆయుర్వేదము, గంధర్వము, శిల్పము. వీటిని 4 ఉపవేదాలు అంటారు. ఇలా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దినదినాభివృద్ధి చెందుతూ ఇలా వేద శాస్త్రాలన్నింటినీ కూడా అభ్యసించడం జరిగింది. వేదాలను, శాస్త్రాలను కూడా అన్నింటినీ కూడా వీరు అభ్యసించారట. ధనుర్విద్యలో నైపుణ్యంను సంపాదించారు. ఇంకా వేదాలను, శాస్త్రాలను చదవటమే కాకుండా ధనుర్విద్యలో కూడా ఎంతో నైపుణ్యాన్ని సాధించారట ఈ యొక్క 4 కూడా. విజ్ఞాన కనులయ్యారు. ఎలా తయారయ్యారు వీరు? విజ్ఞానం అంతా వీరికే ఉందా అన్న విధంగా విజ్ఞాన కనులు అయ్యారట. సద్గుణాలకు ఆటపట్టయ్యారు. ఎన్ని సద్గుణాలు ఉన్నాయో సకల సద్గుణాలు మూర్తిభవించినట్టు వ్యక్తులుగా వీళ్ళు ఉన్నారట ఈ యొక్క 4 అన్నాతమ్ములు కూడా. అయితే సద్గుణాలకు ఆటపట్టయినారు. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా వీరికి ఉన్నాయి అనేసి చెప్తున్నారు. రాముడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల యొక్క సేవలోనే నిమగ్నమై ఉండేవాడు. అంటే చిన్నతనము నుండి కూడా శ్రీరాముడు తల్లిదండ్రుల యొక్క సేవలో నిమగ్నమవుతూ ఉండేవాడట.
అయితే చిన్ననాటి నుంచే అన్న సేవే మిన్నగా భావించేవాడు ఈ యొక్క లక్ష్మణుడు. శ్రీరాముడు తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తూ ఉంటే, ఈ యొక్క లక్ష్మణుడేమో అన్నగారి సేవ చేసుకుంటూ ఉండేవాడట. ఇతడు రాముడికి బహిఃప్రేమ. బహిఃప్రేమ అంటే తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తాడంట శ్రీరాముడు లక్ష్మణుడిని. హ్మ్. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు. ఈ యొక్క భరత శత్రుఘ్నులేమో అన్యోన్యం విడదీయలేనటువంటి ప్రేమాభిమానాలు వీళ్ళిద్దరికీ కూడా ఉండేవట భరత శత్రుఘ్నులకి. కాలచక్రం తిరుగుతూ ఉన్నది. ఆ విధంగా కాలం గడుస్తూ ఉంది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు. ఇలా పిల్లలు పెరుగుతూ ఉన్నారు. సకల విద్యలను అభ్యసించారు. అలా ఉన్నటువంటి సమయంలో ఒక రోజున దశరథ మహారాజు తన యొక్క పురోహితులని, అలాగే తన మంత్రుల్ని అందరినీ కూడా పిలిచి వారితో సమావేశమయ్యాడట ఈ యొక్క దశరథ మహారాజు. తన కుమారుల వివాహ ప్రస్తావన తెచ్చాడు. అంటే వీరు పెరిగి పెద్దవుతున్నారు కదా పిల్లలు. అందుకనేసి మంత్రులతోటి, అలాగే పురోహితులతోటి సమావేశమయ్యి కుమారుల యొక్క వివాహ ప్రస్తావన తీసుకుని వచ్చాడట ఈ యొక్క దశరథ మహారాజు. వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు విశ్వామిత్ర మహర్షి. ఈ యొక్క వివాహ ప్రస్తావన చేస్తున్నటువంటి సమయంలోనే, అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఈ యొక్క సభకు రావడం జరిగిందట. ఆ యొక్క విశ్వామిత్ర మహర్షి ఎలా ఉన్నాడు అంటే మహా తేజస్శాలి అయి ఉన్నాడు. అంటే ఎంతో తేజస్సు, అంటే కళ్ళు మిరిమిట్లు గొలిగేటట్టుగా అంత తేజస్సుతో ఉన్నాడట ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి. ఈ విశ్వామిత్ర మహర్షి ఎలాంటి వారు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వ్యక్తి. విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి అంటే ఒక మనిషి ఎలా ఉన్నాడో సేమ్ అదే విధంగా ఇంకొక వ్యక్తిని సృష్టించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి యొక్క విశ్వామిత్ర మహర్షి. దశరథుడు ఎదిరేగి సాదరంగా స్వాగతించాడు. ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షిని చూశాడో దశరథుడు సభ నుండి బయటికి వెళ్ళేసి ఆ విశ్వామిత్ర మహర్షిని తన వెంట తీసుకుని లోపలికి రావటం జరిగిందనమాట. అతిథి దేవోభవ. అతిథి మనకు దేవునితో సమానం. అతిథి దేవోభవ. అతిథి మనకి దేవునితో సమానము. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునికి సముచిత రీతిన మర్యాదలు గావించాడు. అంటే ఎదిరేగి తనని తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళనిచ్చి, తర్వాత తనకు తగినటువంటి సముచితమైనటువంటి ఆసనంలో కూర్చుండబెట్టి, తన హోదాకు తగిన విధంగా తమ ఆసనాన్ని చూయించి దానిలో కూర్చోమని చెప్పాడు ఈ యొక్క దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షికి వినయపూర్వకంగా. అప్పుడు ఇంకా దశరథ మహారాజు వినయపూర్వకంగా చాలా వినయంగా ఇలా అంటున్నాడట. ఏమనంటే చేతులు జోడించి నమస్కరించి విశ్వామిత్ర మహర్షికి మీ రాకకు కారణం ఏమిటి అనేసి అడిగాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు ఎందుకు వచ్చారు, మీ రాకకు కారణం ఏమిటి అనేసి అడిగాడట ఈ యొక్క దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షిని. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. తన పైన కార్యభారం పెడితే అంటే నేనేమైనా చెయ్యాలా చెప్తే నేను చేస్తాను అనేసి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షికి అడిగాడట. దశరథుని వినయానికి మురిసిపోయాడు ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి. చాలా వినయంగా అడిగాడు, మామూలుగా కాదు ఏదన్నా పని ఉంటే చెప్పండి అలా కాకుండా వినయంతో నేనేమైనా చెయ్యాలా, కార్యభారం ఏదైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను అనేసి ఈ యొక్క దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షిని వినయంగా అడిగాడట. ఈ యొక్క దశరథ మహారాజు యొక్క వినయానికి చాలా మురిసిపోయాడట ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి. ఎవరు వశిష్ఠుని యొక్క ఉపదేశాలను పొందింది ఎవరు? దశరథ మహారాజు. విశ్వామిత్రుడు అంటున్నాడు అనమాట, ఓ దశరథ మహారాజా, నీవు వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశాన్ని పొందినవాడు, నీవు ఇలాగే ప్రవర్తిస్తావు అని మెచ్చుకున్నాడు. వశిష్ఠుని యొక్క ఉపదేశాలు పొందినటువంటి వాడు కాబట్టి నీవు ఇలాగే ప్రవర్తిస్తావు అనేసి మెచ్చుకున్నాడట ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని. విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. ఇక వెళ్ళి వెంటనే ఏమన్నాడంటే విశ్వామిత్ర మహర్షి,
నేను వచ్చిన పని ఏమిటో నీకు చెప్తాను విను అనేసి అన్నాడు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుతోటి. దానిని ఆచరించమన్నాడు. నేనేదైతే చెప్తానో దాన్ని నీవు ఆచరించు, తోచా తప్పకుండా, ఇచ్చిన మాటను తప్పకుండా పాటించు అనేసి అన్నాడు. ఆడిన మాట తప్పవద్దు అన్నాడు. ముందే చెప్పాడు ఆడిన మాట తప్పవద్దు అనేసి. అసలు విషయం చెప్పాడు. నా రాకకు కారణం ఏంటో చెప్తాను విను అనేసి అసలు విషయము చెప్పటం జరిగింది ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి దశరథునికి. ఓ రాజా, ఓ దశరథ మహారాజా, నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. నేనొక యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాను, సంకల్పించాను. కానీ మారీచ సుబాహువులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. నేనేమో ఒక యజ్ఞాన్ని తలపెట్టాను, ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు మారీచుడు సుబాహు అనేటువంటి ఈ యొక్క రాక్షసులు. అందుకనేసి కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, ఆ విఘ్నాలు కల్పిస్తున్నటువంటి రాక్షసులను కోపించడానికి, అలాగే శపించడానికి నాకు శక్తి ఉన్నా ఆ విఘ్నాలు కలిగించేటటువంటి రాక్షసులను నేను ఎదుర్కోగలను, వాళ్ళను కోపించగలను, అలాగే శపించగలను. కానీ అంత శక్తి ఉన్నా కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి యజ్ఞ దీక్షలో ఉన్నాను. కాబట్టి అది నాకు తగని పని. యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు ఎవరిని కోపించకూడదు, అలాగే శపించకూడదు అనమాట. అందుకనేసి నేను ఇప్పుడు వారిని ఏమీ చేయలేకుండా ఉన్నాను. అంతేకాకుండా ఉచితానుచితాలను గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచకూడదు. ఉచితానుచితాలను అంటే మనం కూడా అంటాం, బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలి అనేసి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారనమాట. అంటే ఆ రాక్షసుల కోసం నా తపశ్శక్తిని నేను ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి అనేసి ఇక్కడ విశ్వామిత్రుడు అంటున్నాడు అనమాట. ఉచితానుచితాలను ఆలోచించి చేయాలి ఏది చేసినా అనేసి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అందుకు సత్యపరాక్రముడు, ఎందుకు ఈ యొక్క మారీచ సుబాహువులను చంప శక్తి కలవాడు ఎవరు అంటే సత్యపరాక్రముడు, సూర్యుడు అయినటువంటి శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపు. ఆ మారీచ సుబాహువులను చంపడానికి శక్తి ఉన్నటువంటి శ్రీరాముణ్ణి 10 దినాల పాటు నా వెంట పంపించు అనేసి విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుని కోరటం జరిగింది. అతడే రాక్షసులను చంపగల సమర్థుడు. శ్రీరాముడు ఆ యొక్క మారీచ సుబాహువులని రాక్షసులను చంపగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అనేసి చెప్పాడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వలన శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. నా వెంట వచ్చి నేను చేసేటటువంటి ఆ యాగాన్ని సంరక్షించటం వలన శ్రీరామునికి అన్నీ మంచే జరుగుతాయి తప్పితే ఎలాంటి కీడు జరగదు అనేసి ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుకు చెప్పటం జరిగింది. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇంకా శ్రీరాముని యొక్క పరాక్రమం ఎలాంటిదో కూడా నాకు బాగా తెలుసు అనేసి అన్నాడు ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి దశరథునితో. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవుల వారికి కూడా తెలుసు. శ్రీరాముని యొక్క పరాక్రమము నాకు మాత్రమే కాదు, మీ గురువులైనటువంటి వశిష్ఠ మహర్షికి, అలాగే వామదేవుల వారికి కూడా శ్రీరాముని యొక్క పరాక్రమను గురించి తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపు అనేసి అన్నాడు ఈ యొక్క విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజుతోటి. ధన్యవాదములు. ఇప్పుడు 5 ప్రశ్నలు చెప్తాను వినండి. ఫస్ట్ ప్రశ్న, శ్రీరాముడు ఎవరికి ఎప్పుడు జన్మించాడు? శ్రీరాముడు ఎవరికి ఎప్పుడు జన్మించాడు? రెండవ ప్రశ్న, సృష్టికి ప్రతి సృష్టి చేయగల మహర్షి ఎవరు? సృష్టికి ప్రతి సృష్టి చేయగల మహర్షి ఎవరు? మూడవ ప్రశ్న, విశ్వామిత్ర మహర్షి ఎవరి వినయానికి మురిసిపోయాడు? విశ్వామిత్ర మహర్షి ఎవరి వినయానికి మురిసిపోయాడు? నాలుగవ ప్రశ్న, విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞాన్ని భగ్నం చేస్తున్న రాక్షసులు ఎవరు?
విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞాన్ని భగ్నం చేస్తున్న రాక్షసులు ఎవరు? 5వ ప్రశ్న, శ్రీరాముణ్ణి ఎన్ని దినాలు తనతో పాటు పంపమని ఎవరు ఎవరిని అడిగారు? 5వ ప్రశ్న, శ్రీరాముణ్ణి ఎన్ని దినాలు తనతో పాటు పంపమని ఎవరు ఎవరిని అడిగారు? ఈ 5 ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ బాక్స్లో వ్రాయండి. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.